ఆడళ్ళకి మగాళ్ళకి కలిపి ఇలాంటి బుద్ధి లేకుండా పెడితే ఆడళ్ళకి మధ్య ఆటలు పెట్టాలి, కానీ మగాళ్ళకి ఆడళ్ళకి మధ్య ఆటలు పెడితే అది సమాజానికి రాంగ్ యాంగిల్లో వెళ్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బిగ్ బాస్ కంటెస్టెంట్ దివ్యల మాధురి బాయ్ ఫ్రెండ్ దువ్వాడ శ్రీనివాస్. ఆమె హౌస్లోకి వెళ్ళి ఆల్రెడీ వాయింపు స్టార్ట్ చేయగా బయట శ్రీనుబాబు స్టార్ట్ చేశారు. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ హౌస్లో రాంగ్ రిలేషన్స్ పెట్టుకోకూడదని బిగ్ బాస్ జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చారు దివ్యల మాధురితో రాంగ్ రిలేషన్లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో ఈ జంట గురించి తెలియని వాళ్ళుండరు కాబట్టి వీళ్ళ రిలేషన్ని ఏమని అనాలో కూడా ఎవరికి తెలియక తలలు పట్టుకుంటున్న తరుణంలో బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టింది దువ్వాడ మాధురి ఆలియాస్ దివ్యల మాధురి. వెళ్ళడమే వాయింపు స్టార్ట్ చేస్తుంది. అమ్మ బాబోయ్ ఇదేందిది అనేటట్టుగా తనలోని ఒక్కో కోణాన్ని బయట పెడుతుంది దువ్వాడ మాధురి. అయితే ఆమె వెళ్ళగానే బిగ్ బాస్ టాస్కులు ఇచ్చారు. అయితే బిగ్ బాస్ అంటేనే పత్యపారాలకు కెరాఫ్ అడ్రస్. అక్కడ ఇలాంటి పత్యపారంలో ఆరితేరిన వాళ్ళకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఇక ఎఫ్ఐఆర్లు, రొమాన్స్లు, ఒకరి మీద ఒకరు పడటాలు, దుప్పట్లు, దుమారాలు, అర్ధరాత్రి రుద్దుకోవడాలు, పట్టుకోవడాలు ఇవన్నీ కామన్. ఇక టాస్కులలో అయితే ఆడలేదు మగాలేదు, ఎక్కడ పట్టుకుంటున్నాడో ఏం పట్టుకుంటున్నాడో కూడా తెలియకుండా జస్ట్ ఫజక్ అన్నట్టుగానే ఉంటాయి బిగ్ బాస్ పెట్టే టాస్కులు. అయితే దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరికీ కలిపి టాస్క్ పెట్టారు. అందులో ఆడమగ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరి మీద ఒకరు పడి ఆటలైతే ఆడుతున్నారు. అయితే ఆ ఆటల్ని చూసి హాట్ అయిపోయాడు దువ్వాడ మాధురి తాజా ప్రియుడు దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ మాధురి పద్ధతికి మారుపేరు. రాంగ్ రిలేషన్స్ అంటే మహా చెడ్డ చిరాకు, అందుకే అలాంటి రిలేషన్స్ పెట్టుకోకూడదని చెప్పడానికి ఆమె హౌస్లోకి వెళ్ళింది. అలాంటి మాధురికి మగాళ్ళతో కలిసి ఆటలు పెట్టడం ఏంటి, వెరీ బ్యాడ్, ఈ ఫాల్తు గేమ్ ఏంటి అంటూ ఫైర్ అయ్యాడు దువ్వాడ శ్రీనివాస్. తాజా ఇంటర్వ్యూ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడళ్ళకి మగాళ్ళకి మధ్య గేమ్స్ ఏంటి, కామన్ సెన్స్ ఉందా, ఆడళ్ళకి మగాళ్ళకి ఉన్నంత శక్తి ఉంటుందా, వాళ్ళకి ఫిజికల్ టాస్కులు ఏంటి, ఆడళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఆలోచన తీరు బాగుంటుంది, ఓర్పు సహనం ఎక్కువగా ఉంటుంది, మగాళ్ళకి ఇవేముండవు. మగాళ్ళకి ఉండేది శారీరక దృఢత్వమే. తనకి ఉన్న బలంతో ఆడలని తోసేస్తే అది హీరోయిజం ఎలా అవుతుంది, అది అసలు గెలుపు ఎలా అవుతుంది, ఆడళ్ళకి మధ్య పోటీ పెట్టాలి, మగాళ్ళతో ఆటలు పెట్టి దెబ్బలాడుకోవడం అంటే రాంగ్ కదా, ఇలాంటి ఆటలు పెట్టడం కరెక్ట్ కాదు, చాలా తప్పు, సమాజానికి రాంగ్ యాంగిల్లో వెళ్తుంది. అందుకే చాలామంది బిగ్ బాస్ ఆటని విమర్శిస్తుంటారు. ఒక గేమ్ ఆడామంటే నాలెడ్జ్ రావాలి, ఏ ఆట ఆడినా ఒక అవుట్పుట్ రావాలి. దీనివల్ల ఏమొస్తుంది, బిగ్ బాస్ హౌస్లో పెట్టే గేమ్స్లో స్కిల్స్ కనిపించడం లేదు, నాలెడ్జ్ రావడం లేదు, ఫేక్ గేమ్స్ ఆడిస్తున్నారు. ప్రస్తుతం ఈ సీజన్లో ఇమాన్యుయల్ బాగా ఆడుతున్నాడు, మిగిలిన వాళ్ళంతా డల్ ఫేస్లతో బోరింగ్గా అనిపిస్తున్నారు, చచ్చిపోతున్నట్టుగా ఆడుతున్నారు. అలా ఎందుకు ఉండడం, ఆ రిలేషన్స్ అన్ని ఫేక్ రిలేషన్స్, అవి పెట్టి ఎవరిని మోసం చేయడానికి. ఇమాన్యుయల్ అయితే సరదాగా ఉంటున్నాడు, అతనిలా ఉండాలి, గెలవడానికే నేను నటించేస్తా అంటే జనం అమాయకులు కాదు, వాళ్ళు మొత్తం చూస్తుంటారు. బిగ్ బాస్ షోపై చాలామంది అభ్యంతరాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇల్లీగల్గా వెళ్తున్నారు, చాలా వివాదాలు సృష్టిస్తున్నారు, చాలా తప్పులు కూడా చేస్తున్నారు, చాలా రాంగ్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఫాల్తూ, ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి అక్కడ ఎలా ఉండాలో చెప్పడానికే మాధురి వెళ్ళింది. మన సంస్కృతి ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, పద్ధతిగా ఎలా ఉండాలో మాధురి చూపిస్తుంది అని దువ్వాడ శ్రీనివాస్ గారు అన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ